కృష్ణ గారి దగ్గర ఒక అభిమానిగా నేను ఏం సంపాదించాను అనే దానికన్నా అభిమానిగా ఎంత అభిమానాన్ని పెంచుకున్నాను, ఆయన భక్తుడిగా అలా ఎలా ఉండిపోయాను అనే దానికి నిదర్శనగా నేను రీసెంట్గా మణికొండలో ఫ్లాట్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాను. ఓకే. మణికొండలో ఫ్లాట్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఆయనకి తెలియజేసి ఇలా ప్లాన్ చేసుకుంటున్నానండి, కొనుక్కుంటున్నానండి అని తెలియజేస్తే సరే అలాగే డెఫినెట్గా అని చెప్పేసి ఆయన వెంటనే స్పందించి ఆయన కొంత ఆర్థిక సహాయం చేశారు. చేసి తర్వాత మహేష్ బాబుకి పర్సనల్గా ఫోన్ చేసి ఆయన మన పిఆర్ఓ శర్మ ఇలా ఫ్లాట్ ప్లాన్ చేసుకుంటున్నాడు, నువ్వు తప్పనిసరిగా అతనికి సహాయం అందజేయాలి అని అంటే వెంటనే మహేష్ బాబు స్పందించి ఆయన సహాయం అందజేశారు. ఓకే. తర్వాత రమేష్ బాబు గారు, నేను ఆయనతో బాగా చనువుగా ఉంటాను, ఆయన కూడా ఒక స్ట్రిక్ట్గా క్రమశిక్షణగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి నేను ఇలా ఇదే విషయాన్ని ప్రస్తావించాను. అంటే అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు కదా, కానీ అడగకుండా విషయం తెలియజేశాను, ఇలా చేస్తున్నాను ప్లాను, ఇలా నాన్నగారిని కలిశాను అనగానే ఆయన సరే నేను కూడా చేస్తాను, డెఫినెట్గా జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ఆయన సహాయం చేశారు. అంటే అందరూ కంఫర్టబుల్గానే ఇచ్చారు, మొత్తానికి ఇచ్చారు. తర్వాత విజయనగరం గారు అబ్బాయి నరేష్ గారు, ఓకే, ఆయన కూడా స్ఫూర్తికి ఉంది, ఆయన కూడా చేశారు. తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండు సీనియర్ కృష్ణ గారి అభిమాని వాసిరెడ్డి శివశంకర్ గారి అబ్బాయి వాసిరెడ్డి శ్రీనాథ్ గారని, ఆ శివశంకర్ గారు మాకు శ్రేయాభిలాషులు, చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయన బ్రదరు వాసిరెడ్డి మోహన్ రావు అని కృష్ణ గారికి మెడ్రాస్లో సినిమా వెళ్ళిన కొత్తలో రూమ్మేట్స్. ఓకే. ఆ వాసిరెడ్డి మోహన్ రావు బ్రదర్ శివశంకర్ గారి అబ్బాయి శ్రీనాథ్ గారు అని, ఆయన డాక్టర్, చికాగోలో ఉంటారు. ఓకే. హైదరాబాదు వాస్తవ్యులే, చికాగోలో ఉంటారు. ఆయన నాకు మంచి ఒక ఫ్యాన్గా మంచి ఫ్రెండ్ కూడా. ఆయన వెంటనే స్పందించి ఆయన తన సహకారాన్ని అందించారు. ఎట్లా ఉందంటే కుచేలుడికి శ్రీకృష్ణుడు ఒకటే సహాయం చేశాడు, ఇక్కడ శ్రీకృష్ణ అవతారాలు ఇవి అని చాలామంది కృష్ణులు వచ్చేసారు ఇక్కడ. అవునవును. తర్వాత అలాగే కుకట్పల్లిలో జితేంద్ర అని మా సీనియర్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను కానీ, తర్వాత ఇంకా కాదరగోరి అని ఒక ఫ్యాన్ కానీ, వీళ్ళంతా అది చిన్న సహాయం అవ్వచ్చు, పెద్ద సహాయం అవ్వచ్చు. కృష్ణ గారిని నమ్ముకున్న మనిషి మన మనిషి, కృష్ణ గారి స్పందించినప్పుడు మనం ఎందుకు స్పందించకూడదు? కృష్ణ గారికి దేవుడైతే ఈయన పూజారి, దేవుడికి పూజారికి దేవుడైన కృష్ణ గారికి భక్తులైన అభిమానులకి ఈయన పూజారిగా ఉంటాడు అని ఆ అనుబంధంతో వాళ్ళందరూ తమ సహాయ సహకారాలు అందించి మీరు ఒక ఇంటి వాన్ చేశారు. మిమ్మల్ని మా అబ్బాయి పేరు మీద నేను హౌస్ తీసుకోవడం జరిగింది. మరి గృహప్రవేశానికి కృష్ణ గారిని పిలిచారా? నేను అంతా సిద్ధమైన తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండు, మా పిఆర్ఓ పార్ట్నర్ బాలాజీ, నేను కలిసి కృష్ణ గారిని కలిసి ఇలా గృహప్రవేశం ఆహ్వానం ఆయనకు అందజేసి మీరు ఇలా డేట్ ఫిక్స్ చేసుకున్నాం, గృహప్రవేశం ఫలానా రోజున ఫలానా టైంలో జరుగుతుంది, మీరు తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించాలని వెళ్ళి అడగడం జరిగింది. జరిగితే 2020 డిసెంబర్ 1వ తారీఖున. సో ప్రస్తుతం కరోనా లాక్డౌన్ పరిస్థితులు ఉండటం వలన నేను బయటికి రావట్లేదు, బయటకు వచ్చి జనాల్లో కలిసి ఇబ్బంది పడతాను, నాకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా ప్రయాణం చేయడానికి అని చెప్పి అని అన్నారు ఆయన. అని అనగానే అలా కాదండి, మీ ఆశీర్వచనం, మీ యొక్క స్ఫూర్తి, నేను ఇప్పటికి ఇల్లు కట్టుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, నేను మీ దయ వలన, మీ స్ఫూర్తి వలనే నేను వాళ్ళ ఒక ఇల్లు మన ఇంట్లోకి గృహప్రవేశం అవుతున్నాను, మీ సహాయ సహకారాల వలన. సో ఇది మీరు స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే అంతకన్నా నా జన్మ ధన్యం అవడానికి ఇంకొక ఉదాహరణ అంటూ ఉండదు. ఏదో రకంగా వచ్చి 1-2 నిమిషాలు అలా వచ్చి వెళ్ళి ఆశీర్వదిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అన్న మీదట ఆయన సరే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకు, ఎక్కువ మందిని కూడా ఆహ్వానించకు,
ఓకే. ఆ, దా- ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడకుండా చూస్తానంటే నేను అలాగే వచ్చి వెళ్తాను 10 నిమిషాలు అని చెప్పి అలా మాట ఇచ్చిన ప్రకారం ఆయన నిలబెట్టుకుని వచ్చారు మా ఇంటికి. ఓకే. ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి అంత కరోనా టైంలో కూడా వచ్చారు ఆయన. ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి ఆయన ఆ గృహంలోకి అడుగు పెట్టడం మాకు జీవితం ధన్యమైంది అనిపించింది. ఓకే. తర్వాత వెంటనే నేను ఈ అక్షంతులు పూలు ఆయనకి ఇచ్చి, అప్పటికి వ్రతం అయిపోయింది, సత్యనారాయణ వ్రతం. ఓకే. పూలు ఆయనకి ఇచ్చి చూపించాను మన ఆ దేవుడి పటాల మీద వేయమని, అంటే ఆయన పూజ చేసినట్టుగా. అదే. వెంటనే ఆయన ఆ దేవుడి పటాల మీద వేసి ఆయన కూడా నమస్కారం చేసుకుని, దేవుడు అన్నదాత స్పందిస్తారు కదా, అదే అదే. ఆయన మాకు దేవుడు, మ్మ్. అందరికీ దేవుడు కదా ఆయన. అదే అదే. అందుకని ఆయన స్పందించి చక్కగా మా వాళ్ళందరినీ పరిచయం చేసి మేము ఆయన ఆశీర్వచనం తీసుకుని ఆయనతో ఫోటోలు దిగటం, అదే. ఆయన మీరు రావడం మాకు సంతోషంగా ఉందని చెప్పడం, ఆయన వెళ్ళటం జరిగింది. అదే. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఓకే. అయిపోయింది.